This is Ram Babu Amri. Welcome to Success Journey TV channel. స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులకి, అదేవిధంగా ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులందరూ కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్ లో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, అదేవిధంగా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అనేటటువంటి టాపిక్ ఈ రోజు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా దీని మీద బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు టాపిక్ లో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. అంటే మానవ జీర్ణ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఈ రోజు నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఈ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ గురించి నేర్చుకుందాం. అంటే జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఈ రోజు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుంది, మానవ జీర్ణ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఈ రోజు నేర్చుకుందాం. చూడండి, మానవ జీర్ణ వ్యవస్థ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది దేనికోసం ఉంది అంటే, మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఫైబర్ ఇవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే, మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి కొన్ని కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉంటాయి, సింపుల్ మాలిక్యూల్స్ ఉంటాయి. తీసుకునేటటువంటి ఫుడ్ లో ఉండేటటువంటి మాలిక్యూల్స్ తీసుకున్నట్లయితే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, తర్వాత వీటితో పాటు వాటర్, ఇంకా ఫైబర్ ఉంటాయి. సో వీటిలో మరి కొన్ని కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి. అంటే కొన్ని సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి, మరికొన్ని సరళమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ అయినటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి మన బాడీ రిసీవ్ చేసుకోవాలి అంటే, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వీటిని రిసీవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ గా అవి కన్వర్ట్ అవ్వాలి. ఓకే, మరి ఈ విధంగా కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ ని ఏమని చెప్తారంటే డైజెషన్ అంటారు. ద కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ ఇంటూ సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ digestion అంటారు. ఓకే, దిస్ ఇస్ ఏ డైజెషన్. ద కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ ఈస్ కాల్డ్ డైజెషన్. ద సిస్టమ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ డైజెషన్ ఆఫ్ దీస్ ఫుడ్ మెటీరియల్స్ ఈస్ కాల్డ్ డైజెస్టివ్ సిస్టమ్. కాబట్టి ఫుడ్ ని, మనం తిన్నటువంటి ఫుడ్ లో ఉండే ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, వీటిని డైజెషన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పార్ట్స్ మొత్తాన్ని కూడా కలిపి ఏమంటారంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. అంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడేటటువంటి అవయవాల యొక్క వ్యవస్థనే జీర్ణ వ్యవస్థ అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం చెప్తున్నాం, మనం తినేటటువంటి ఫుడ్ లో సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలకు మాత్రమే జీర్ణక్రియ అనేది అవసరం అవుతుంది. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వీటికి మాత్రమే జీర్ణక్రియ అనేది అవసరం. కానీ మనం తినేటటువంటి ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తో పాటు ఇవి సంక్లిష్టమైన పదార్థాలు అని చెప్పాము. వీటితో పాటు సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. ఏంటంటే వాటరు, విటమిన్స్, మినరల్స్ ఇవి ఉంటాయి. ఇవి మరి సింపుల్ ఫుడ్ మెటీరియల్స్. వీటికి ఎలాంటి డైజెషన్ ప్రాసెస్ అవసరం లేదు. కాబట్టి మనం తినేటటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ అనేవి సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ నే డైజెషన్ అని చెప్తారు, జీర్ణక్రియ అంటారు. మరి ఈ డైజెషన్ ప్రాసెస్ ఉపయోగపడేటటువంటి గ్లాండ్ ని డైజెస్టివ్ గ్లాండ్స్ అంటారు, జీర్ణ గ్రంథులు. మరి ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి యానస్ వరకు ఉంటుంది. మానవ జీర్ణ వ్యవస్థ అనేది నోటితో ప్రారంభమయ్యి పాయువుతోటి అంతమవటం జరుగుతుంది. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్. నోటితో ప్రారంభమయ్యి పాయువుతోటి అంతమవుతుంది. చూడండి, మానవ జీర్ణ వ్యవస్థ అనేది ఈ విధంగా నోటితో ప్రారంభం అవుతుంది. నోటితో ప్రారంభమయ్యి పాయువుతోటి అంతమవుతుంది. అంటే స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్. పాయువుతోటి అంతమవుతుంది. మరి ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకునేటటువంటి సెషన్ లో మరి మానవ జీర్ణ వ్యవస్థ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్, అంటే ఫుడ్
ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది అనేటటువంటి విషయం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇది లెంతీగా ఉంటుంది కాబట్టి మనకి ఒకే క్లాస్ లో ఇది మొత్తం కంప్లీట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. అంటే నోటి దగ్గర నుంచి పాయు వరకు మౌత్ తో స్టార్ట్ అయ్యి యానస్ తో ఎండ్ అయ్యేటటువంటి ఈ కంప్లీట్ సిస్టమ్ లో ఏ పార్ట్స్ ఉన్నాయి, ఆ ఉన్నటువంటి పార్ట్స్ అనేవి ఏం చేస్తాయి అనేటటువంటిది ఈ రోజు నేర్చుకుంటే రేపు కంప్లీట్ డైజెషన్ గురించి నేర్చుకోవచ్చు. అంటే ప్రోటీన్స్ ఎట్లా డైజెస్ట్ అవుతున్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎట్లా డైజెస్ట్ అవుతున్నాయి, ఫ్యాట్స్ ఎట్లా డైజెస్ట్ అవుతున్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. అయితే చూడండి, మనకి ప్రోటీన్స్ డైజెషన్ జరిగినప్పుడు ప్రోటీన్స్ నుంచి వచ్చేటటువంటి ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే అమైనో యాసిడ్స్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ప్రాసెస్ జరిగినప్పుడు వచ్చేటటువంటి ఎండ్ ప్రోడక్ట్స్ ఏమంటే గ్లూకోజ్. నెక్స్ట్ ఫ్యాట్స్ డైజెషన్ అయినప్పుడు వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఫ్యాటీ యాసిడ్స్, గ్లైజరాల్స్. అంటే తెలుగులో కూడా మనం తీసుకున్నట్లయితే పిండి పదార్థం తీసుకుంటే పిండి పదార్థం నుంచి చివరిగా వచ్చేది గ్లూకోజ్. ఓకే, తర్వాత ప్రోటీన్ ని మాంసకృతులు అంటారు తెలుగులో. మరి ప్రోటీన్స్ లేదా మాంసకృతుల నుంచి వచ్చేటటువంటి చివరిగా వచ్చేటటువంటి అంత్య ఉత్పన్నాలు ఏంటి అంటే అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ మరి కొవ్వుల నుంచి వచ్చేటటువంటి అంత్య ఉత్పన్నాలు ఏంటి అంటే కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్. సో మరి బేసిక్స్ ఇవి. వీటి మీద కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా బిట్ అడుగుతాడు అంటే చూడండి, మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఉన్నటువంటి సంక్లిష్ట ఆహార పదార్థం కానటువంటి దాన్ని గుర్తించండి అంటాడు. ఐడెంటిఫై ద కాంపౌండ్ విచ్ ఈజ్ నాట్ ఏ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్ అంటారు. అంటే కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్ కాని దాన్ని గుర్తించాలి. అంటే సంక్లిష్టమైన ఆహార పదార్థం కానటువంటి దాన్ని గుర్తించండి అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వీటితో పాటు విటమిన్స్. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సినటువంటిది ఏంటంటే విటమిన్స్. విటమిన్ అనేది ఏంటి అంటే సింపుల్ ఫుడ్ మాలిక్యూల్, కాబట్టి అది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఇంకా అడగడానికి అవకాశం ఏముంటుందంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉన్నాయి. ప్రోటీన్స్ వచ్చేటటువంటి అంత్య ఉత్పన్నాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ప్రోటీన్స్ ఇన్ డైజెషన్? హ్యూమన్ డైజెషన్ లో మనకి ప్రోటీన్స్ నుంచి వచ్చేటటువంటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అని అడుగుతాడు. కింద ఇచ్చేటటువంటి ఆప్షన్స్ లో మనకి గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్, దాంతోపాటు అమైనో యాసిడ్స్. సో కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం ఏంటి అంటే అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ డ్యూరింగ్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? పిండి పదార్థాల జీర్ణక్రియలో చివరిగా ఏర్పడేటటువంటి అంత్య పదార్థం ఏది అని అడిగినప్పుడు మనకి అంత్య పదార్థం ఏది అంటే కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థంలో చివరిగా ఏర్పడేది గ్లూకోజ్. ఓకే, సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ డ్యూ టు ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్? కొవ్వులు జీర్ణక్రియ జరిగినప్పుడు వచ్చేటటువంటి అంత్య ఉత్పన్నాలను గుర్తించండి అని అడుగుతారు. కాబట్టి మరి అంత్య ఉత్పన్నం ఏంటి అంటే కొవ్వు నుంచి వచ్చేటటువంటిది చివరిగా వచ్చేది ఎండ్ ప్రోడక్ట్ కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి బేసిక్స్. ఇప్పుడు మనం మౌత్ నుంచి యానస్ వరకు ఉండేటటువంటి పార్ట్స్ చూద్దాం. మనకి నోటి నుంచి పాయు వరకు ఉండేటటువంటి భాగాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఒక సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, ఆంత్రమూలము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళము, పాయువు. సో ఇవి ఈ సీక్వెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంత్రమూలంలోకి 2 గ్రంథులు కనెక్ట్ అయ్యి ఉంటాయి, కాలేయము, క్లోమం. ఓకే, కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంగ్లీష్ లో తీసుకున్నట్లయితే మౌత్, బొకల్ క్యావిటీ, ఫారింక్స్, ఈసోఫాగస్, స్టమక్, డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. సో ఇవి వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ సీక్వెన్స్ అండి. మరి ఒక్కొక్కసారి ఏం అడుగుతాడు అంటే మనకి మానవ జీర్ణ వ్యవస్థలో సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అని అడుగుతాడు. ఓకే, సరైనటువంటి వరుస క్రమాన్ని ఇచ్చినటువంటి వాటిలో ఏదైనా అడగవచ్చు. నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఓకే, ఆహారవాహిక, జీర్ణాశయం, ఇవన్నీ అనుకోండి. వీటిని జంబిలింగ్ చేసి రివర్స్ చేసి 3-4 సీక్వెన్స్లో ఇచ్చి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించమని అడుగుతాడు. కాబట్టి మీరు సరైనటువంటి వరుస క్రమం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నోరు, ఆస్యకుహరము, నోటిని మౌత్ అంటారు, ఆస్యకుహరాన్ని బొకల్ క్యావిటీ అంటారు, గ్రసనిని ఫ్యారింక్స్ అంటారు,
ఓకే, నెక్స్ట్ ఆహార వాహికని ఈసోఫాగస్ అంటారు. నెక్స్ట్ జీర్ణాశయాన్ని స్టమక్ అంటారు. చిన్న ప్రేగుని ఆంత్రమూలాన్ని డియోడినం అంటారు. నెక్స్ట్ చిన్న ప్రేగుని స్మాల్ ఇంటెస్టైన్ అంటారు. పెద్ద ప్రేగుని లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. నెక్స్ట్ పురీషనాళాన్ని రెక్టం అంటారు. నెక్స్ట్ పాయుని యానస్ అంటారు. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ పదాలు అనేవి డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి తెలుగు మీడియం చదువుకునేటటువంటి మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఈ పదాలు కూడా మీరు ఇంగ్లీష్ లో కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ గురించి చూద్దాం. చూడండి, నోరు మనకి తెలుసు. నోరు అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ స్టార్ట్స్ విత్ మౌత్. మానవ జీర్ణ వ్యవస్థ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే నోటితోటి స్టార్ట్ అవుతుంది. అంటే నోటితోటి మనకి ప్రారంభం అవుతుంది. అంటే మనం ఏదైనటువంటి ఫుడ్ ని మన డైజెస్టివ్ సిస్టమ్ లోకి పాస్ చేయాలంటే త్రూ ద మౌత్, నోటి ద్వారానే ఆహారాన్ని లోపలికి పంపించడం జరుగుతుంది. ఓకే, ఇది మౌత్. దీని గురించి పెద్దగా ఏముండదు. నెక్స్ట్ ఆస్య కుహరము. డైజెస్టివ్ సిస్టమ్ లో మానవ జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి నోటి తర్వాత ఉండేటటువంటి రెండవ భాగం ఏది అంటే ఆస్య కుహరం అంటారు. దీన్ని బొక్కల్ క్యావిటీ అంటారు. ఓకే, మరి ఈ ఆస్య కుహరం అనేది నోటిలో ఉండేటటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో అది మనకి బొక్కల్ క్యావిటీ అంటారు. ద స్పేస్ ఇన్సైడ్ ద మౌత్, నోటి లోపల ఉండేటటువంటి, మనం నోరు తెరిచినప్పుడు నోటిలో ఉండేటటువంటి ఆ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో, ఆ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే బొక్కల్ క్యావిటీ లేకపోతే ఆస్య కుహరం అని చెప్తారు. మరి ఈ ఆస్య కుహరం లేదా బొక్కల్ క్యావిటీ ఇది, ఈ బొక్కల్ క్యావిటీలో మనకి ఏమేమి ఉంటాయో చూద్దాం. బొక్కల్ క్యావిటీ హ్యాజ్ ఏ టీత్, దంతాలు ఉంటాయి. నెక్స్ట్ మస్క్యులర్ టంగ్, ఖండరహితమైనటువంటి నాలుక ఉంటుంది. నెక్స్ట్ 3 pair of salivary glands opens into the buccal cavity. 3 జతల లాలాజల గ్రంథులు అనేవి మనకి బొక్కల్ క్యావిటీలోకి ఓపెన్ అయి ఉంటాయి. చూడండి, 3 pair of salivary glands, లాలాజల గ్రంథులు అనేవి మనకి ఈ బొక్కల్ క్యావిటీలోకి ఓపెన్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం వీటి గురించి చూద్దాం. అంటే ఆస్య కుహరము లేదా బొక్కల్ క్యావిటీలో నాలుక ఉంటుంది. నాలుక గురించి నేర్చుకున్నాం కొంత సమాచారాన్ని. తర్వాత నోటిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి దంతాల గురించి నేర్చుకున్నాం. తర్వాత నోటిలోకి అంటే బొక్కల్ క్యావిటీలోకి రిలీజ్ అయ్యేటటువంటి సెలైవరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలైవరీ గ్లాండ్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే బిట్లు ఖచ్చితంగా వీటి మీద కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పేది మొత్తం కూడా బేస్డ్ ఆన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లో కూడా మనం చూద్దామండి. చూడండి, ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇదే టాపిక్ లో మనకి రిలేటెడ్ గా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే మనం చదువుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎక్కువ డెప్త్ గా కూడా చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ఈ రోజు మానవ జీర్ణ వ్యవస్థ, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకున్న తర్వాత ఈ టాపిక్ లో రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆ బిట్స్ ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఆ ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో కాబట్టి ఇది సెకండ్ ఇయర్ బుక్. ఇది దీంట్లో మానవ జీర్ణ వ్యవస్థ అనేటటువంటిది మనకి ఫస్ట్ లెసన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి దీని మీద ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే చదువుకోవాలి. ఎక్కువ డెప్త్ కూడా చదవాల్సిన అవసరం లేదు. సో మరి ఎట్లా చదవాలి అనేది మనం ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాస్ లో దాని గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ గురించి నేర్చుకున్నామని చెప్పి అంటే బొక్కల్ క్యావిటీ ఆస్య కుహరంలోనికి ఓపెన్ అయ్యేటటువంటివి ఏమున్నాయంటే 3 pair of salivary glands ఉంటాయని చెప్పాము. లాలాజల గ్రంథులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి అని అడుగుతాడు. ఓకే, 3 జతల. మానవ జీర్ణ వ్యవస్థలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి అని అడుగుతాడు. హౌ మెనీ పేర్స్ ఆఫ్ salivary glands ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. మానవ జీర్ణ వ్యవస్థలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయంటే 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఫస్ట్ ది పెరోటిడ్ గ్లాండ్, పెరోటిడ్ గ్రంథి, అదో జంబికా గ్రంథి, అదో జిహ్వకా గ్రంథి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చెప్పేవి కొన్ని ఇంటర్మీడియట్లకు సంబంధించినవి కూడా ఉన్నాయి. పెరోటిడ్ గ్రంథి, అదో జంబికా గ్రంథి, అదో జిహ్వకా గ్రంథి. ఓకే, అంటే మానవ జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి గ్రంథులు సంఖ్య ఎంత అనేది 10th క్లాస్ మాత్రమే ఉంటుంది. అప్పుడు మీరు 3 జతలు అని రాయాలి. ఇది ఓన్లీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. మరి ఇంటర్మీడియట్ లో ఇప్పుడు ఈ 3 జతల లాలాజల గ్రంథులు ఏంటి అని అడుగుతాడు ఇంటర్మీడియట్ లో. అవేంటి అంటే పెరోటిడ్ గ్రంథులు,
అధోజంబికా గ్రంథులు, అధోజిహ్వకా గ్రంథులు. పేరోటిడ్ గ్లాండ్, సబ్మాండిబులర్ గ్లాండ్, సబ్లింగ్యువల్ గ్లాండ్, 3 రకాలైనటువంటి 3 జతల గ్రంథులు ఉంటాయి. అయితే కుందేలులో మాత్రం 4 జతల గ్రంథులు ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, కుందేలులో 4 జతలు ఉంటాయి. ఆ 4వది ఏంటి అంటే నిమ్ననేత్ర కోటర గ్రంథి అంటారు. సూప్రా ఆర్బిటాల్ గ్లాండ్ అంటారు. సూప్రా ఆర్బిటాల్ సెలైవరీ గ్లాండ్ అంటారు. నిమ్ననేత్ర కోటర గ్రంథి అనేది కుందేలులో ఉండేటటువంటి 4వ జత, 4th పెయిర్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్, 4వ జత లాలాజల గ్రంథి అంటారు. కానీ మానవుడిలో మాత్రం ఉండేది మాత్రం కేవలం 3 జతలు మాత్రమే. గుర్తుంచుకోండి, మానవుడిలో ఉండే లాలాజల గ్రంథులు 3 జతలు మాత్రమే ఉంటాయి. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ హ్యాస్ ఓన్లీ 3 pair of salivary glands, but in rabbit it has a 4 pair of salivary glands. The 4th one is supraorbital salivary gland. ఓకే, అంటే నిమ్ననేత్ర కోటర గ్రంథి అనేది ఉంటుంది 4th పేరు. అది నిమ్ననేత్ర సూప్రా ఆర్బిటాల్ అంటారు. ఇది కేవలం కుందేల్లో మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ సపరేట్ గా ఇంటర్మీడియట్ లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, అర్థమైంది కదా. లాలాజల గ్రంథులు అనేవి ఎన్ని జతలు ఉంటాయంటే 3 జతలు ఉంటాయి. పేరోటిడ్ గ్రంథులు, అధోజంబికా గ్రంథులు, అధోజిహ్వకా గ్రంథులు. ఇవి ఎక్కడ ఉంటాయంటే పేరోటిడ్ గ్రంథులు అనేవి ఇక్కడ చెవి దగ్గర ఉంటాయండి. పేరోటిడ్ గ్లాండ్స్ ఆర్ లొకేటెడ్ బిలో ద ఇయర్, చెవికి దగ్గర ఉంటాయి, చెవి కింద ఉంటాయి. తర్వాత అధోజంబికా గ్రంథులు, అధోజంబికా గ్రంథులు అనేవి బిలో ద జా, ఇక్కడ దవడ దగ్గర ఉంటాయి. అధోజిహ్వకా గ్రంథులు అనేవి సబ్ లింగ్యువల్ గ్లాండ్స్, ఇవి నాలుక కింద ఉంటాయి. ఓకే, ఈ విధంగా నాలుక కింద ఉండేది సబ్ లింగ్యువల్ గ్లాండ్, అధోజిహ్వకా గ్రంథి. దవడ దగ్గర ఉండేటటువంటి సబ్ మ్యాండిబులర్ గ్లాండ్. ఓకే, అదేవిధంగా చెవి దగ్గర ఉండేది నియర్ ద ఇయర్, చెవి దగ్గర ఉండేటటువంటిది పేరోటిడ్ గ్లాండ్. ఓకే, సో ఈ విధంగా మనకి 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. మరి ఈ సెలైవరీ గ్లాండ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఏం చేస్తారు అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఈ సెలైవరీ గ్లాండ్స్, దీన్ని లాలాజల గ్రంథులు అంటారు తెలుగులో. ఈ 3 జతల లాలాజల గ్రంథులు ఏం చేస్తాయంటే లాలాజలాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సెలైవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ ద సెలైవా, లాలాజలాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఈ సెలైవాలో ఉండేటటువంటి ఎంజైమ్ ఏంటి అనేది అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డైజెస్టివ్ ఎంజైమ్ ప్రెజెంట్ ఇన్ సెలైవా. సెలైవలో ఉన్నటువంటి లాలాజలంలో ఉన్నటువంటి జీర్ణక్రియకు ఉపయోగపడేటటువంటి ఎంజైమ్ ఏది, జీర్ణ ఎంజైమ్ ఏది అంటే సెలైవరీ ఎమైలేజ్. ఓకే, సెలైవరీ ఎమైలేజ్. దీనికి ఇంకో పేరు ఉంది ఏంటి అంటే టయలిన్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాలాజలంలో ఉండేటటువంటి ఎంజైమ్ ఏది అంటే టయలిన్, లేకపోతే సెలైవరీ ఎమైలేజ్, లాలాజల ఎమైలేజ్ అని చెప్తారు. లాలాజల ఎమైలేజ్ లేదా టైలిన్ అనేటటువంటి ఎంజైమ్ అనేది మనకి లాలాజలంలో ఉంటుంది. మరి ఇది ఏం చేసిద్ది అంటే మనం తినేటటువంటి ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లని జీర్ణం చేసింది. గుర్తుపెట్టుకోండి, లాలాజలంలో ఉన్నటువంటి ఆ టైలిన్ అనేటటువంటి ఎంజైమ్ లేకపోతే లాలాజల ఎమైలేజ్ అనే ఎంజైమ్ దేన్ని జీర్ణం చేస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలని జీర్ణం చేస్తుంది. మరి ఇప్పుడు చూడండి, మనకి సెలైవరీ గ్లాండ్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి నోటి దగ్గర ఉన్నాయి కదా. మరి నోటి దగ్గర ఉన్నటువంటి సెలైవరీ గ్లాండ్స్ లాలాజల గ్రంథులు లాలాజలాన్ని విడుదల చేస్తున్నాయి. అప్పుడు రిలీజ్ అయినటువంటి సెలైవా లాలాజలం అనేది బొక్కల క్యావిటీలోకి వస్తుంది. మరి బొక్కల క్యావిటీలోకి వచ్చినటువంటి ఆ లాలాజలము సెలైవా అనేది మనం తినేటటువంటి ఆహారంలో, రైస్ లో, అన్నంలో ఉన్నటువంటి ఆ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో దాన్ని నోట్లో డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం తినేటటువంటి ఆహారంలో మొట్టమొదటిసారిగా ఏ భాగంలో మనకి జీర్ణక్రియ ప్రారంభం అవుతుంది అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిలో మొట్టమొదటిసారిగా జీర్ణక్రియ అనేది ప్రారంభం అవుతుంది. అంటే మనం తినే ఆహారంలో నోటి తర్వాత బొక్కల క్యావిటీ అని చెప్పిన ఆశయకూరంలో మొట్టమొదట జీర్ణక్రియ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ద డైజెషన్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్ అని అంటారు. కాబట్టి బొక్కల క్యావిటీలో మొట్టమొదటిసారిగా ఆశయకూరంలో జీర్ణక్రియ అనేది జరుగుతుంది. మరి ఈ బొక్కల క్యావిటీలో ఏ ఫుడ్ మెటీరియల్ డైజెస్ట్ అవుతుంది, విచ్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్ హ్యూమన్ బొక్కల్ క్యావిటీ అంటారు. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి బొక్కల క్యావిటీ ఆశయకుహరంలో
ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి కదా, వీటిలో ఏది డైజెస్ట్ అవుతుంది అంటే కార్బోహైడ్రేట్ అనేది డైజెస్ట్ అవుతుంది. సో కాబట్టి బిట్లు ఎట్లా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. బొక్కల్ క్యావిటీ ఆస్యకుహరంలో మనం తీసుకున్నటువంటి ఆహారంలోని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్లలో ఏది ముందుగా జీర్ణక్రియ ప్రారంభం అవుతుంది ఆస్యకుహరంలో లేదా బొక్కల్ క్యావిటీలో అని అడుగుతాడు. కాబట్టి మనకి కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు అనేవి బొక్కల్ క్యావిటీలో డైజెస్ట్ అవుతాయి ఆస్యకుహరంలో. ఓకే, మరి ఇంకొక బిట్టు, ఈ లాలాజలానికి సంబంధించినటువంటి గ్రంథులకు సంబంధించి ఇటువంటి 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయని చెప్పాను. నెక్స్ట్, మరి ఈ లాలాజల గ్రంథులు విడుదల చేసేటటువంటి లాలాజలంలో ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సెలైవా? ఓకే, మరి ఈ సెలైవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి సెలైవా యొక్క నేచర్ ఏంటంటే ఆల్కలైన్ నేచర్. ఇంపార్టెంట్ ఇది, అంటే క్షార స్వభావం. లాలాజల గ్రంథులు విడుదల చేసేటటువంటి లాలాజలానికి ఉండే స్వభావం ఏంటి అంటారు? ఆమ్ల స్వభావం, క్షార స్వభావం, తటస్థ స్వభావం, ఏది కాదు అంటాడు. సో కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే లాలాజల గ్రంథులు సెలైవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి సెలైవా, లాలాజలం యొక్క నేచర్ స్వభావం ఏంటి అంటే అది ఆల్కలైన్ నేచర్, అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళకైతే దీనికి ఒక కోడ్ ఉంటుందండి. ఏంటి అంటే లాలాజల గ్రంథులు నుంచి లాలాజలం విడుదలవుతుందని చెప్పి, మరి ఈ లాలాజలంలో లాలాజలానికి ఏ స్వభావం ఉంటుంది అంటే క్షార స్వభావం, క్షార స్వభావం ఉంటుందని చెప్పారు. క్షార స్వభావం ఉంటుందని చెప్పి దానికి ఒక సింపుల్ కోడ్ ఉంది. ఏంటి అంటే ఆ కోడ్ చూడండి, లాలాజలం మొదటి అక్షరం లా, క్షారం లక్ష అని గుర్తుపెట్టుకోండి. లాలాజలానికి ఉండేటటువంటి స్వభావం ఏంటి అంటే లక్ష అని గుర్తుపెట్టుకోండి, అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆల్కలైన్ నేచర్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్, దంతాలు. నోటిలో బొకల్ క్యావిటీలో మనకి దంతాలు అనేవి అప్పర్ జా, లోయర్ జా, 2 దవడల మీద దంతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఉండేటటువంటి దంతాల గురించి ఎక్కువగా మనకి బిట్లు తీసుకున్నట్లయితే బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. మరి దీని మీద బిట్లు ఎట్లా అడుగుతాడంటే మానవుడిలో ఉండేటటువంటి దంతాల యొక్క వరుస క్రమం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. వాటికి పేర్లు ఉంటాయి: కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, ఇట్లా 4 రకాలైనటువంటి దంతాలు ఉంటాయి. మరి 4 రకాలైనటువంటి దంతాలు కూడా ఒక్కొక్క దంతానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. ఓకే, దాంట్లో ఇన్సిజర్స్ అంటే కటింగ్, కొరకడానికి ఉపయోగపడతాయి. క్యానైన్స్ చేల్చడానికి, టీరింగ్. ప్రీమోలార్స్ గ్రైండింగ్. మోలార్స్ చూయింగ్. అంటే ఇవి రెండింటికి కూడా ఒకే రకంగా ఉంటుంది. ప్రీమోలార్స్, మోలార్స్ ఫంక్షనింగ్ రెండు కూడా ఒకే రకమైనటువంటి ఫంక్షనింగ్ ఉంటుంది. అంటే మెత్తగా నవలడానికి, విసరడానికి ఉపయోగపడతాయి, చూర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇన్సిజర్స్ కుంతకాలు అనేవి కొరకడానికి, కటింగ్. కెనైన్స్ రదనికలు, ఇవి చేల్చడానికి. ప్రీమోలార్స్ ఓకే, అగ్రచర్వణకాలు అంటారు, ఇవి విసరడానికి. తర్వాత మోలార్స్ చర్వణకాలు, ఇవి చూయింగ్ అంటే ఇటు బాగా చూర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా 4 రకాలైనటువంటి దంతాలు అనేవి ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది. మానవ దంత సూత్రాన్ని రాయండి అంటాడు. అవి ఏంటి అంటే 2123/2123. ఇది మానవ దంత ఫార్ములా, హ్యూమన్ డెంటల్ ఫార్ములా అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఏంటి అంటే ఫార్ములా ఐసిపిఎం ఫార్ములా అంటారు. ఓకే, మరి ఐసిపిఎం ఫార్ములా అంటే ఇన్సిజర్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అంటారు. ఓకే, ఇన్సిజర్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, ఐసిపిఎం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఐసిపిఎం అనేది హ్యూమన్ డెంటల్ ఫార్ములాకి సంబంధించినటువంటి ఫార్ములా. సో చూడండి, చాలా మంది దీని మీద కూడా బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాటిలో మానవ
దంత సూచికలో దంతాల యొక్క వరుస క్రమాన్ని, సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. కుంటకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు. దాన్ని ఏం చేస్తారు, నెక్స్ట్ రివర్స్ చేస్తారు. చరణకాలు, అగ్రచరణకాలు, కుంటకాలు, రదనికలు. రదనికలు, అగ్రచరణకాలు, కుంటకాలు, ఓకే, చరణకాలు. ఇట్లా 4 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సరైనటువంటి సమాధానం ఏంటంటే ICPM. కుంతకాలు, రదనికలు వస్తాయి. కుంతకాలు ముందు వస్తాయి, దాని తర్వాత రదనికలు ఉంటాయి, తర్వాత అగ్రచరణకాలు, చరణకాలు. చాలా మంది ఏమనుకుంటారంటే అగ్రచరణకాలు అంటే చివరిగా ఉండే అగ్రచరణకాలు అనుకుంటారు. కాదండి, చివరిగా ఉండేవి చరవణకాలు. అన్నిటికంటే చివరిలో లాస్ట్ లో ఉండేటటువంటివి చరవణకాలు. చూడండి, ఇట్లా మనకి హ్యూమన్ డెంటల్ ఫార్ములాలో మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. పై దావడం మీద, కింద దావడం మీద మనకి ఈ దంతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్ లో కూడా ఇంకా నేర్చుకున్నాం. ఓకే, ఈ విధంగా మనకి దంతాలు అనేవి మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు అనేటటువంటిది సరైన ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అనేటటువంటివి సరైనటువంటి వరుస క్రమం. మరి అయితే ఈ దంతాల మీద ఉండేటటువంటి ఒక మెటీరియల్ ఉంటుంది, హార్డ్ మెటీరియల్ ఉంటుంది, డెంటైన్ అంటారు. ఓకే, అది దేంతో తయారవుతుందంటే డెంటైన్ అనేటటువంటి పదార్థంతో తయారైంది. హ్యూమన్ టీత్ ఈజ్ మేడప్ ఆఫ్ డెంటైన్. డెంటైన్ అనేటటువంటి ఒక పదార్థంతో తయారైంది. దానిపైన ఒక ఎనామిల్ అనేటటువంటి లేయర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎనామిల్ అనేటటువంటి ఒక పొర కూడా కనిపిస్తూ ఉంటుంది. మన బాడీలో అత్యంత కఠినమైనటువంటి పదార్థం ఏది అంటే ఎనామిల్. అంటే దంతాల మీద ఉన్నటువంటి పింగాణి పొర లేదా ఎనామిల్ అనేది చాలా గట్టిగా ఉండేటటువంటి పొర. నెక్స్ట్ అయితే ఈ దంతాలు తీసుకుంటే, దంతాలు అనేవి మనకి 2 సార్లు వస్తూ ఉంటాయి. హ్యూమన్ లైఫ్ సైకిల్ మొత్తం కూడా మానవ జీవిత చరిత్రలో మనకి 2 సార్లు దంతాలు అనేవి ఇది తయారవటం జరుగుతుంది. ముందుగా వచ్చేటటువంటివి ఏంటంటే మిల్క్ టీత్ అంటారు, పాల దంతాలు అంటారు. ఆ పాల దంతాలు రాలిపోయిన తర్వాత వాటి ప్లేస్ లో వచ్చేటటువంటి సెకండ్ టైం వచ్చేటటువంటి టీత్ దంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్మనెంట్ టీత్ అంటారు, అంటే శాశ్వత దంతాలు అంటారు. ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో 2 సార్లు దంతాలు రావడాన్ని డైఫియోడాంట్ దంతాలు అంటారు. ఓకే, డైఫియోడాంట్ దంతాలు అంటారు, ద్వివార దంతాలు. ఓకే, ఇది కూడా ఇంటర్మీడియట్ సంబంధించిందేనండి. ద్వివార దంతాలు అంటే ఏంటి, ఒక వ్యక్తిలో, ఒక జీవిలో 2 సార్లు దంతాలు రావడం అనేది జరిగితే దాన్ని ద్వివార దంతాలు, డైఫియోడాంట్ దంతాలు అంటారు. ఒక్కసారి వస్తే దాన్ని మోనోఫియోడాంట్ దంతాలు అంటారు. అనేక సార్లు వస్తే క్వాలిఫియోడాంట్ దంతాలు అంటారు. అంటే బహువార దంతాలు, ద్వివార దంతాలు, ఏకవార దంతాలు ఉంటాయి. ఇవన్నీ కొంచెం మనకి డెప్త్ గా ఉంటుంది, అవసరం లేదు. నెక్స్ట్ నాలుక తీసుకున్నట్లయితే టంగ్ ఈజ్ ఏ మస్కులర్ స్ట్రక్చర్ ఇన్ అవర్ బొక్కల్ క్యావిటీ. మన బొక్కల్ క్యావిటీలో ఆస్యకోరంలో ఉన్నటువంటి ఒక కండరహితమైనటువంటి భాగాన్ని ఏం చెప్తారంటే నాలుక అంటారు. ఓకే, మరి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద టంగ్ దేర్ ఆర్ 4 types of papillae are there. మనకి